హాయ్ వ్యూవర్స్, నమస్కారం. నేను డాక్టర్ సునీత, ఫర్టిలిటీ కన్సల్టెంట్, 49 ఫర్టిలిటీ సెంటర్, తిరుపతి బ్రాంచ్. ఈరోజు నేను ఒక ఇంపార్టెంట్ టాపిక్ గురించి మాట్లాడతాను. అంటే ఫస్ట్ ప్రెగ్నెన్సీ అయిపోయింది, లేదు ఆర్ అబార్షన్ అయింది, దాని తర్వాత ఎవరైనా కాపర్ టీ సజెస్ట్ చేశారు, కాపర్ టీ వేసుకున్నాక తర్వాత ప్రెగ్నెన్సీలో ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తాయా, ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయా, ఎలాంటి రిస్క్ ఉంటుంది అని చెప్పి కొంతమంది అడుగుతుంటారు. కాపర్ టీ వల్ల అంటే మేజర్ రిస్క్ ఏమీ ఉండదు, కాకపోతే ఫ్రీక్వెంట్గా మానిటరింగ్ అనేది అవసరం అన్నమాట. అంటే థ్రెడ్స్ విజిబుల్గా ఉన్నాయా లేదా అని చూసుకుంటుండాలి. అలా కాకుండా మరీ సివియర్ పెయిన్, మరీ సివియర్ బ్లీడింగ్, లేదు ఏమైనా ఇన్ఫెక్షన్ సైన్స్ కనుక కనిపిస్తే కనుక కాపర్ టీ రిమూవ్ చేయించుకోవడం మంచిదన్నమాట. ఎందుకంటే అందరిలో ఇన్ఫెక్షన్స్ అనేటివి రావు, కాకపోతే ఫ్రీక్వెంట్ మానిటరింగ్ వల్ల డిటెక్ట్ చేసుకోవచ్చు. అలా కొంతమందిలో ఇన్ఫెక్షన్స్ వచ్చినప్పుడు ఎండోమెట్రియల్ లైనింగ్ ఇలాంటివి కొంచెం రిస్క్లో ఉంటాయన్నమాట. అంటే ఎండోమెట్రియల్ లైనింగ్ థిన్ అవ్వడము ఇలాంటి ఛాన్సెస్ ఉంటాయి. సో ఇలా జరిగిన వాళ్ళలో మాత్రమే కాపర్ టీ రిమూవ్ చేసుకున్నాక కొంచెం ఫర్టిలిటీ ఇష్యూస్ వచ్చే అవకాశం ఉంది. అలా కాకుండా రెగ్యులర్గా మానిటర్ చేసుకునే వాళ్ళకి కాపర్ టీ వల్ల పెద్ద ప్రాబ్లం అయితే ఏమి ఉండదు అన్నమాట. సో హోప్ దిస్ ఇన్ఫర్మేషన్ ఈస్ హెల్ప్ఫుల్. థ్యాంక్ యూ వెరీ మచ్.